JNTU Anantapur R23 రెగ్యులేషన్ CSE 21 బీటెక్లో ఊప్స్ త్రూ జావా అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ జావా. సో ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిప్స్ చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ఏ రెగ్యులేషన్కైనా ఉపయోగపడుతుందండి. సేమ్ సిలబస్ సేమ్ క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. రెగ్యులేషన్ అని చెప్పేసి వేరేది అనుకోవద్దు. సో ముందైతే దీని గురించి కొంత ఇంపార్టెంట్ విషయం చెప్పిన తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ చెబుతాను. చాలామందికి ఒక విషయం చెప్పాలి. కొంతమంది నిన్న ఒకళ్ళు కామెంట్ చేశారు, ఇండెక్స్లోది స్టార్టింగ్ టిప్స్ అని చెప్పేసి ఏమేమి ప్రిపేర్ అవ్వాలని చెప్పి. ఇండెక్స్ అనేది దీనికి ఉండదు. సిలబస్లో ఉండేదాన్ని ఇండెక్స్ అనరు. సో ఇండెక్స్ ఉండే దేంట్లో టెక్స్ట్ బుక్స్లో ఉంటుందండి. ఇండెక్స్ ఈజ్ డిఫరెంట్. సిఓపిఓ అంటారు దీన్ని. సో కోర్స్ అవుట్కమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సిఓపిఓ మ్యాట్రిక్స్. సో ఇది ఫ్యాకల్టీ అనే వాళ్ళకి ఖచ్చితంగా దీని గురించి తెలియాలి. మరి అది తెలియకుండా వీళ్ళు ఎలా క్లాసులు చెప్తున్నారు నాకు అర్థం. ముఖ్యంగా అటానమస్ కాలేజీ వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అఫిలియేటెడ్ వాళ్ళకి అంత అవసరం లేదు కానీ సిఓపిఓ అంటే. సో దాని ప్రకారం అవి చెప్పడం జరిగిందండి. ఓకేనా? సో ఇక దాని గురించి చెప్పబోయే ముందు అయితే ప్లేలిస్ట్లను చెక్ చేసుకోండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక ప్లేలిస్ట్ మీ ఫ్రెండ్స్ అందరికీ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే ముందు ఒక విషయం చెప్పాలి. ఈ జావా ప్రోగ్రామింగు ఈ ఊప్స్ అప్లై చేసే కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో మీరు ఇవి ఈజీగా అర్థం అవ్వాలంటే ముందు ల్యాబ్ ఉంటుంది కదా మీకు, ఆ ల్యాబ్ చేసుకోండి. ల్యాబ్ చేస్తే మీ కోడింగ్ ద్వారా మీకు ఈజీ గుర్తుండిపోద్ది. అక్కడ మీకు రాయటానికి ఈజీ ఉంటుంది. ఎక్కువ శాతం థియరీ కన్నా కూడా ప్రోగ్రామ్స్ ఎక్కువ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి ఈ సబ్జెక్ట్. అయితే ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంట్రా బాబు అంటే ముందు ఈ ఊప్స్ ప్రిన్సిపల్స్ తెలియాలి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే తెలియాలి. చాలా మంది అనుకుంటారు C++ చదివితేనే జావా వస్తుంది, C++ ఖచ్చితంగా నేర్చుకుంటేనే జావా నేర్చుకోవాలి. దట్ ఈజ్ రాంగ్. C++ ఈజ్ డిఫరెంట్, జావా ఈజ్ డిఫరెంట్. ఓకేనా? అక్కడ పాయింటర్స్ ఉంటాయి, ఇక్కడ పాయింటర్స్ వేరు, అక్కడ వేరు, ఇక్కడ వేరు. ఓకేనా? సో అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఊప్స్ ప్రిన్సిపల్స్ రాకుండా మీరు ఏది చేయలేరండి ఇక్కడ. అంటే ఏంటంటే కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఇలాంటివి ఉంటాయి కదా, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, అసలు ఇవి మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ తెలుసుకుంటే కానీ మీరు రాయటానికి ఉండదండి. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్కి అప్లై చేయండి అప్లికేషన్స్. ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోకి వెళ్తే యూనిట్ 1 చూద్దాము. అందుట్లో 3 పార్ట్లు ఉంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగు, డేటా టైప్స్, ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఆపరేటర్స్, ఇంట్రడక్షన్ టు ఆపరేటర్స్. సో ఇక్కడ ఏంటంటే అండి సిలబస్ చాలా హెవీగా ఉంటుందండి, కాకపోతే చాలా ఈజీగా ఉంటుంది మీకు కోడింగ్ అని వచ్చినట్టు. అయితే ఇందులో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో ఏం చేస్తాడంటే ఒక ఎగ్జాంపుల్ కూడా రాయమంటాడు షార్ట్ క్వశ్చన్లో. సో అది రాయాలి, ఒకటి ఇచ్చేసి టాస్క్ రాయమంటాడు. ఇక సింపుల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయండి. అయితే ఇందులో టోకెన్స్ మీద ఎక్కువ శాతం అడుగుతాడు. ఇక జావా స్టేట్మెంట్స్ ఉన్నాయి చూసారు, ఫర్ స్టేట్మెంటు, లూప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇఫ్, ఎల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుందండి. వాటి మీద ఇస్తాడు. ఇక కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎస్కేప్ సీక్వెన్స్ కామెంట్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూజర్ ఇన్పుట్ టు ప్రోగ్రామ్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఖచ్చితంగా ఎగ్జాంపుల్ ఇవ్వకుండా ఉండడండి. ఇక ఆ తర్వాత డేటా టైప్స్లో వచ్చేసరికి వేరియబుల్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ఈ వేరియబుల్స్ ఆపరేటర్ని యూజ్ చేసి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయమంటాడు. టైప్ కాస్టింగ్ గురించి అడుగుతాడు. స్కోప్ ఆఫ్ వేరియబుల్ ఐడెంటిఫైయర్ మీద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అడుగుతానండి డైరెక్ట్గా దానికి. ఇక అందుట్లో వచ్చేసరికి ఏంటంటే ప్రింట్ మెథడ్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రాయమంటాడు. వాట్ ఆర్ స్టాటిక్ వేరియబుల్స్, వాట్ ఆర్ స్టాటిక్ మెథడ్స్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద కానీ, ఇంక్రిమెంట్ ఆపరేటర్ల మీద కానీ, డిక్రిమెంట్ ఆపరేటర్ మీద కానీ, టెర్నరీ ఆపరేటర్ మీద కానీ మీరు చూసుకున్నట్టు రిలేషన్ ఆపరేటర్స్, బూలియన్ లాజిక్ ఆపరేటర్స్, బిట్ వైజ్ లాజికల్ ఆపరేటర్స్, వీటిల్లో ఖచ్చితంగా ఒక 3 నుంచి 4 వరకు క్వశ్చన్లు అయితే వస్తాయండి. అందులో ఎక్కువ శాతం బిట్ వైజ్ లాజికల్ మీద వస్తాయండి, ఇంక్రిమెంటల్ డిక్రిమెంటల్ మీద వస్తుందండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి రిలేషనల్ ఆపరేటర్స్ మీద, బూలియన్ లాజికల్ ఆపరేటర్స్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ శాతం. ఇక కంట్రోల్ స్టేట్మెంట్స్లో వచ్చేసరికి మీకు ఎక్కువ శాతం నెస్టెడ్ ఇఫ్ మీద ఇస్తాడండి ప్రోగ్రామింగ్ రాయమని, దాని లూప్ స్ట్రక్చరు అదంతా కూడా. ఇక ఎఫ్ఎల్స్ మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రాయమంటాడు.
వైల్ ఎక్స్ప్రెషన్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది, ఫర్ లూప్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఫర్ ఈచ్ లూప్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ ఫర్ ఈచ్ లూప్? బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్ పర్పస్ ఏంటని చెప్పేసి అడుగుతాడు. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అడుగుతాడు. అది యూనిట్ 1. యూనిట్ 2 చూసుకుంటే మళ్ళీ ఇందులో 2 పార్ట్లు ఉన్నాయి, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, మెథడ్స్. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్లో వచ్చేసరికి ఏమడుగుతాడు, ఈ మాడిఫైయర్స్ మీద, క్లాసెస్ అంటే ఏంటి వాటి మీద అడుగుతాడు. యాక్సెస్ కంట్రోల్ ఫర్ క్లాస్ మెంబర్స్, ఎగ్జాంపుల్స్, ప్రతిదానికి ఎగ్జాంపుల్ అడుగుతాడండి. ఇక ఆ తర్వాత కన్స్ట్రక్టర్ మెథడ్స్ ఉంటాయి కదా, వాటి మీద వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక నెస్టెడ్ క్లాస్ మీద ప్రోగ్రామ్ అడుగుతాడు. హౌ డూ యూ పాస్ ఆర్గ్యుమెంట్స్ బై వాల్యూ, ఆర్గ్యుమెంట్స్ బై రిఫరెన్స్. ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది, షార్ట్ అయినా అవ్వచ్చు, ఎస్ఏ అయినా అవ్వచ్చు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కీవర్డ్, దిస్ కీవర్డ్, ఎగ్జాంపుల్ కూడా రాయమంటాడు ప్రోగ్రామ్. ఇక ఆ తర్వాత అందులో మెథడ్స్ గురించి వచ్చేసరికి అయితే ఓవర్లోడింగ్ మెథడ్స్ గురించి, ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్ మెథడ్స్ మీద ప్రాబ్లం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎక్కువ శాతం ఇందులో ఈ రికర్సివ్ మెథడ్స్ మీద ఇస్తారండి. ఇక ఆ తర్వాత ఫైనల్ స్టాటిక్ కీవర్డ్స్ ఉన్నాయి కదా, అట్రిబ్యూట్స్, వాటి మీద కూడా ఖచ్చితంగా ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్తో సహా అడుగుతాడండి. వాట్ ఇస్ ద పర్పస్ అని చెప్పేసి. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే ఇందులో మళ్ళీ 3 పార్ట్లు. సిలబస్ ఏవి? అరేసు, ఇన్హెరిటెన్సు, ఇంటర్ఫేసెస్. ఇక్కడ అరేస్ అంటే అరే 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 అని పిలుస్తుంది. అక్కడ అలాంటి రాస్తున్నారు వాళ్ళ రోజున జాయింట్ అలాంటి కరెక్షన్ చేయదండి. సిల్లీకి తీసుకుంటే సిల్లీ అయిపోతారు. అందుకనే ఉన్నది ఉన్నట్టు రాయండి, అంతేగాని ఏదో కామెడీ చేద్దామని చెప్పేసి రాస్తే మాత్రం మటాష్. సో ఇక్కడ అరేస్లో వచ్చేసరికి ఏంటంటే మీకు ఎక్కువ శాతం వచ్చేసరికి అరేస్ యూజ్ చేసి మీకు మల్టీ డైమెన్షనల్ అరేస్ మీద ప్రోగ్రామింగ్ ఇస్తాడండి ఖచ్చితంగా. ఓకేనా? అది 3 డైమెన్షనల్ అవ్వచ్చు, 2 డైమెన్షనల్ అవ్వచ్చు. సో దాని మీద ఖచ్చితంగా ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఇన్హెరిటెన్స్లో వచ్చేసరికి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, గివ్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇస్తాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సూపర్ కీవర్డ్ అని చెప్పేసి ఇస్తాడు. గివ్ వన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, ఎక్స్ప్లెయిన్ విత్ సమ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక ఆ తర్వాత అందులో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫేసెస్ అండ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి అడుగుతాడు. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అడుగుతాడు. కన్స్ట్రక్టర్ మెథడ్ మీద, ఇన్హెరిటెన్స్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కంపల్సరీ రాయాలి. ఇక ఆ తర్వాత అందులో ఇంటర్ఫేసెస్లో వచ్చేసరికి మీరు డిక్లరేషన్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఫార్మాట్ నేర్చుకోవాలి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి నెస్టెడ్ ఈ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి చూసారా, మల్టిపుల్ ఇంటర్ఫేసెస్. సో దాని మీద ప్రోగ్రామ్ అడుగుతాడు. ఇక ఇందులో ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్, ఎనోనేషన్స్ మీద విత్ ఎగ్జాంపుల్ అడుగుతాడండి. అది యూనిట్ 3. ఇక యూనిట్ 4 చూసుకుంటే మళ్ళీ 3 పార్ట్లు ఉన్నాయి. ప్యాకేజెస్ అండ్ జావా లైబ్రరీ, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, జావా ఇన్పుట్, అవుట్పుట్ అండ్ ఫైల్. సో ప్యాకేజ్ అండ్ జావా లైబ్రరీలో సో ఇంపోర్టింగ్ ప్యాకేజెస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది, విత్ ఎగ్జాంపుల్ రాయాల్సి ఉంటుంది, లేదా ప్రోగ్రామ్ రాయమని చెప్పేసి అడుగుతాడు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్యాకేజెస్ ఇన్ జావా అని చెప్పేసి అడుగుతాడండి. ఇక తర్వాత వచ్చేసరికి జావా యూటిల్ క్లాసెస్ మీద ఇస్తాడు, ఖచ్చితంగా ప్రోగ్రామ్ రాయమంటాడు. ర్యాండమ్ క్లాస్ మీద ఇస్తాడు. ఇక తర్వాత వచ్చేసరికి ఇందులో ఫార్మాటింగ్ ఫర్ డేట్ టైం ఎగ్జాంపుల్ కోడు ప్రోగ్రామ్ రాయమని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా? సో ఇక టెంపోరల్ అడ్జస్టర్ క్లాసెస్ మీద అడుగుతాడు. ఇక తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో వచ్చేసరికి ఏంటంటే మీకు ఎక్కువ శాతం త్రో కీవర్డ్ మీద ఖచ్చితంగా అయితే అడుగుతాడు, ట్రై క్యాచ్ మీద అడుగుతాడు. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి, ఫైనలీ బ్లాక్స్ వీటి మీద. ఇవే ఎక్కువ శాతం ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక ఆ తర్వాత జావా ఐఓ అండ్ ఫైల్లో వచ్చేసరికి ఏపీఐస్ మీద ఖచ్చితంగా అడుగుతాడండి. ఓకేనా? ఇక ఐఓ స్ట్రీమ్స్ మీద ఖచ్చితంగా అడుగుతాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఫైల్స్ ఇన్ జావా వెరీ 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 ఇంపార్టెంట్, దాని మీద కూడా అడుగుతాడు. ఇక ఆ తర్వాత యూనిట్ 5 చూసుకుంటే మళ్ళీ 3 పార్ట్లు ఉన్నాయి. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఇన్ జావా, మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్, జావా డేటాబేస్ కనెక్టివిటీ. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ మీద వచ్చేసరికి ఏంటి, ఈ స్ట్రింగ్ ఉంది కదా దాని మీద ఖచ్చితంగా అయితే మిమ్మల్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా అడుగుతాడు. క్లాస్ స్ట్రింగ్ బఫర్ మీద కూడా అడుగుతాడండి. ఇక ఆ తర్వాత మల్టీ థ్రెడింగ్ ప్రోగ్రామింగ్ మీద, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మల్టీ థ్రెడింగ్ ప్రోగ్రామింగ్ రాయమని చెప్పేసి అడుగుతాడండి. ఏదో ఒకటి ఇచ్చేసి ఆ థ్రెడ్ క్లాస్ యూజ్ చేసి కానీ
లేకపోతే సింక్రొనైజేషన్. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డెడ్ లాక్ మీద ఖచ్చితంగా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్ మీద కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఈ సస్పెండింగ్, రెజ్యూమింగ్, స్టాపింగ్ ఆఫ్ థ్రెడ్స్ ఉంటుంది కదా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్, దాని మీద అడుగుతాడు. ఇక జావా డేటాబేస్ కనెక్టివిటీ మీద ఎక్కువ శాతం అడిగితే జేడీబీసీ ఆర్కిటెక్చర్ మీద అడుగుతాడు. ఇక ఏదన్నా ప్రోగ్రామింగ్ అని కడితే MySQL యూజ్ చేసి రాయమంటాడు, మీకు ఉంది MySQL కాబట్టి. సో హౌ డూ ఎస్టాబ్లిష్ ఏ జేడీబీసీ డేటాబేస్ కనెక్షన్ అని చెప్పేసి అడుగుతాడండి. సో ఇలా ఉంటుంది. ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి అడుగుతాడు. ఈ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో చేస్తేనే మీకు గుర్తుంటాయి. ఇది ఓవరాల్గా CSE 2-1 బీటెక్ సిలబస్.